బేతి తిరుపతి రెడ్డి, మండలం హుజూరాబాద్, జిల్లా కరీంనగర్, సుబ్బనపల్లి 3వ విడత గ్రామ సర్పంచ్గా పోటీ చేశాను. నా ప్రత్యర్థులు టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కలిపి ఒక పార్టీ వైపు నుండి నేను బీజేపీ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేశాను. నాకు ఈటల రాజేందర్ అన్న గారు ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుంటే దాన్ని జిల్లా అధ్యక్షుడు గంగాడు కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు రావుల కుమార్ అడ్డుకొని ఇది వర్గపోరు, మేము చెప్పినట్టే వినాలి, బండి సంజయ్ ఉండాలి, ఈటల రాజేందర్ గారిని తీసుకొస్తే బాగుండదు అని అడ్డుకొని నన్ను భయభ్రాంతులకు గురి చేసి నీకు ఎలాంటి ఆర్థిక సాయం అని చేస్తానని చేసి నన్ను మోసం చేశారు. తర్వాత నాకు ఎలాంటి ఆర్థిక సాయం కానీ ఎలాంటి మద్దతు కానీ నాకు దొరకలేదు. నేను కేవలం వారి అసమర్థత వల్ల 165 ఓట్ల తేడాతో ఓడిపోయాను. నా ప్రత్యర్థికి 856 ఓట్లు వస్తే రెండు పార్టీలు కలిపి నా ఒక్కరికి 718 ఓట్లు వచ్చాయి. దయచేసి ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. రాజేంద్ర అన్న గారి ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకొని నేను పోటీ చేశాను. కర్తలు ఆలోచించదగ్గ విషయం ఏమిటంటే, నాకు రాజేంద్ర అన్న గారు వస్తే మినిమం 200 ఓట్ల మెజార్టీతో గెలిచేవాడిని. ఇలాంటి నాయకులు ఉన్నంతసేపు మన పార్టీ బలోపేతం కాదు. గ్రామ సర్పంచ్లకు కూడా సపోర్టు చేయని ఇలాంటి మోసం చేసిన కృష్ణారెడ్డి గారు, రావుల కుమార్ గారు మన భారతీయ జనతా పార్టీని ముందుకు పోవాలంటే ఆలోచించండి. ఇలాంటి నాయకులు ఉంటే మనకు చాలా దెబ్బ తగులుతుంది. దయచేసి మీరు మన పార్టీని కాపాడాలని మీ అందరికీ మనవి.